తాజా 30 ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఫ్యాక్షన్ నేతలు మళ్లీ తమ ప్రతాపం చూపిస్తున్నారు. రోజుల తేడాతో ప్రకాశం జిల్లాలో 2 మర్డర్లు, కర్నూలు జిల్లాలో మరో 2 మర్డర్లు జరిగాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో చనిపోయింది పార్టీ కార్యకర్తలు. కానీ కర్నూలు జిల్లాలో చనిపోయింది ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన వ్యక్తి. పత్తికొండ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నారాయణ రెడ్డి. ఈయన వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయడం ఖాయమైంది. నారాయణ రెడ్డి స్వస్థలం పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలంలో ఉన్న చెరుకులపాడు. ఆయనకు జనంలో మంచి పట్టుంది. ఈ పత్తికొండ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సొంత నియోజకవర్గం. 2014 ఎన్నికల్లో కృష్ణమూర్తి గట్టి పోటీ ఎదుర్కొన్నారు. కృష్ణమూర్తికి 71,000, వైసీపీ అభ్యర్థికి 55,000, కాంగ్రెస్ అభ్యర్థికి 32,000 వచ్చాయి. కాంగ్రెస్ తరపున ప్రస్తుతం చనిపోయిన నారాయణ రెడ్డి పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో చచ్చిపోయింది. అలాంటి పార్టీ తరఫున పోటీ చేసిన నారాయణ రెడ్డి ఏకంగా 32,000 ఓట్లు తెచ్చుకోవడం రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇదే నారాయణ రెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఉంటే కేఈ కృష్ణమూర్తిని ఓడించేవారనే అభిప్రాయం అప్పట్లో వైసీపీ వర్గాల్లో వ్యక్తమైంది. ఆ నేపథ్యంలో జగన్ నారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుని పత్తికొండ బాధ్యతల్ని అప్పగించారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో నారాయణ రెడ్డి నుంచి గట్టి పోటీ వస్తుందని భావించి ప్రత్యర్థులు చంపేసి ఉంటారని భావిస్తున్నారు. జగన్ పార్టీలోకి వెళ్లడమే నారాయణ రెడ్డికి మరణశాసనం అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాక్షన్ కారణాలు ఉన్నప్పటికీ ఈ హత్య వెనుక రాజకీయ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.